మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇప్పుడు ప్రభుత్వం మీద ప్రజల్లో చాలా నైరాశ్యం వచ్చింది. ప్రభుత్వం పట్ల విముక్తి వచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతు కావాలి. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకుని మనం కౌన్సిల్కి పంపించగలిగితే మన తరపున ప్రజల తరపున ఒక గొంతుకు మనకి కౌన్సిల్లో వినబడుతుంది. ఆ గొంతుక మన విజయ్ సుందర్ అయి ఉండాలి. గడ్డం విజయ్ సుందర్, జీవి సుందర్. ఖచ్చితంగా ఆ గొంతుక అయితే ప్రభుత్వం దిగొస్తుంది. కారణం ఏంటంటే ఈ రోజున్న ప్రతిపక్షాలు ఏమీ కూడా అధికార పక్షం వైపు మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నాయి. అసలు ఆ వైఎస్ఆర్సీపీ అయితే శాసనసభకే వెళ్ళట్లేదు. శాసన మండలిలో కూడా శాసన మండలి చైర్మన్ గారు తప్పితే తెకనోళ్ళు గొంతు ఇప్పి మాట్లాడే పరిస్థితులు ఏదో అప్పుడప్పుడు సత్యబాబు గారు మాట్లాడుతున్నారు. ఈ పరిస్థితుల్లో మనం చూసుకున్నట్లయితే అన్ని ప్రభుత్వాలు మనకు అన్యాయమే చేసినాయి. ముఖ్యంగా దళితులకు కానీ దళిత క్రిస్టియన్స్ కానీ అన్ని ప్రభుత్వాలు మనకు అన్యాయమే చేసినాయి. జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు మనకి ఎస్సీకి దళితులకి చెందిన స్కీములు సుమారు 26 స్కీములు తీసేసింది. అందు గురించే ఈ రోజు మేము ఖచ్చితంగా చెప్తున్నాం, ప్రజల వ్యతిరేకత అన్నది ఖచ్చితంగా ఉంది. ఈ ప్రజల వ్యతిరేకతతోనే మేము ఆ వ్యతిరేక ఓటుతోనే మేము నెగ్గబోతున్నాం. ఖచ్చితంగా నెగ్గుతాం. ఈ భీమవరంలో మరి అత్యధిక మెజార్టీ మాకు వస్తుందని తెలియజేస్తూ అమలాపురం మాజీ పార్లమెంట్ సభ్యులు హర్ష్ కుమార్ గారి అబ్బాయిని, హర్ష్ కుమార్ గారి నాయకత్వం మీద బలపరిచిన క్యాండిడేట్, ఈస్ట్ వెస్ట్ గోదావరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా నా అభ్యర్థిత్వాన్ని బలపరచడానికి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా ఇక్కడ ఒక మెయిన్ రీజన్ ఏంటంటే సుందర్ కుమార్ అంకిల్ వాళ్ళ అబ్బాయి రాహుల్ నా మీద పెట్టుకున్న నమ్మకానికి ఫస్ట్ తనకి థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ రాహుల్. ఎందుకంటే తనకు కూడా ఒక ఆలోచన ఉంది, లేదంటే సొసైటీ పట్ల నిరుద్యోగుల పట్ల ఒక మంచి చేద్దామని ఉద్దేశం ఉంది. కానీ హర్ష్ కుమార్ గారు అబ్బాయి సుందర్ నించున్నాడంటే తన మేనిఫెస్టో చూసుంటాడని అనుకుంటున్నాను. చూసి నా మీద ఉన్న నమ్మకంతో, లేదంటే గ్రాడ్యుయేట్స్ కి నేను చేస్తానన్న మంచి ఖచ్చితంగా నేను చేయగలుగుతానన్న నమ్మకంతో నా గురించి తను విత్డ్రా అవడం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నుంచి చాలా తనకి ఎలా ఉన్నా కానీ నాకు కొంత బాధ కలిగినా నాకు కూడా చాలా సంతోషకరమైన వార్త తన సపోర్ట్ అంతా నాకు ఈ రోజు ఇవ్వడం. అయితే నా మేనిఫెస్టో గురించి చెప్తాను. మేనిఫెస్టో గురించి చెప్పే ముందు నా ముందు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా, అంటే ఎప్పుడైతే డాడీ నిన్ను క్యాండిడేట్ కింద పెడతాను అని కార్యకర్తల సమావేశం పెట్టుకుని అనౌన్స్ చేశారో నేను కొంత హోంవర్క్ చేసుకోవడం జరిగింది. నా ముందు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పనిచేసిన వాళ్ళు ఏ విధంగా పనిచేశారు, వాళ్ళ కౌన్సిల్ అడిగిన ప్రశ్నలు ఏంటి, వాళ్ళ అటెండెన్స్ ఏంటి అని చేస్తే నా ముందు 3 పనిచేశారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలుగా. వాళ్ళలో ఫస్ట్ జార్జ్ విక్టర్ గారు కొంత అనారోగ్య కారణం వల్ల ఆయన కౌన్సిల్కి సరిగ్గా అటెండ్ అవ్వలేదు. తర్వాత అదే అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. తర్వాత 2011లో ఇంకొక ఆయన ఎలక్ట్ అయ్యాడు. ఆయన వాచీలు, లేదంటే సిల్వర్ గ్లాసెస్, లేదంటే మొబైల్ ఫోన్ తో ఆయన ఎమ్మెల్సీ కింద ఎలక్ట్ అయ్యాడు. ఆయన అటెండెన్స్ చూస్తే కౌన్సిల్లో 18 కౌన్సిల్ సమావేశాలు జరిగితే 3 అట్లకి అటెండ్ అయ్యారు. పెద్ద నేర్చుకోవడానికి కూడా ఏం కనిపించలా. తర్వాత ఐవి గారు 18 కౌన్సిల్ సమావేశాలు జరిగితే అన్నిట్లుగా ఆయన అటెండ్ అయ్యారు. కాకపోతే అక్కడ గ్రాడ్యుయేట్ సమస్యల గురించి ఆయన చాలా తక్కువ మాట్లాడడం జరిగింది. ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగస్తులు వాళ్ళ గురించి, లేదంటే అంగన్వాడీ వర్కర్ సమస్యల గురించి ఎక్కువ మాట్లాడారు. నాకు ఇక్కడ బేసిక్ పాయింట్ నా ముందు పనిచేసిన వాళ్ళు మిస్ అయ్యారనిపించింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అన్నోడు ఉద్యోగస్తుల సమస్యల గురించి కానీ, లేదంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ గురించి కానీ, లేదంటే గ్రాడ్యుయేట్స్ వాళ్ళ చదువు పూర్తయిన తర్వాత వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో పడుతున్న ఇబ్బందుల్ని కౌన్సిల్లో ప్రజెంట్ చేస్తే బాగుంటదేమో అనిపించింది. అవి పూర్తిగా మర్చిపోయి ప్రభుత్వ ఉద్యోగస్తుల సమస్యల గురించి ఎక్కువ మాట్లాడారనిపించింది.
అందుకనే నా మేనిఫెస్టోలో ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, జాబ్ సెక్యూరిటీ అన్న విషయాలే మేజర్ ఎజెండాగా నేను తీసుకుని నా మేనిఫెస్టోని డిజైన్ చేయడం జరిగింది.